ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 21వ బుధవారము. పునిత మోనికమ్మ నిర్బంధ స్మరణ. గుణవతి అయిన భార్యను పొందినవాడు ధన్యుడు. మొదటి పఠనము సీరాకు గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు మరియు 13వ వచనము నుండి 16వ వచనం వరకు. గుణవతి అయిన భార్యను పొందినవాడు ధన్యుడు. ఆమె మూలమున అతని ఆయుష్షు 2 రెట్లు పెరుగును. సద్బుద్ధి గల భార్య భర్తకు పరమానందమును కలిగించును. అతడు శాంతి సమాధానములతో జీవితము గడుపును. మంచి ఇల్లాలు శ్రేష్టమైన వరము వంటిది. దైవభీతి కలవారికే గాని ఆ వరము లభింపదు. వారు ధనికులైనను దరిద్రులైనను సంతసముతో జీవింతురు. వారి మొగములు ఎల్లవేళలా ఆనందముతో నిండియుండును. యోగ్యురాలైన భార్య వలన భర్త ఆనందము చెందును. ఆమె సామర్థ్యము వలన అతడు బలాఢ్యుడగును. మితభాషిణి అయిన భార్య దేవుడిచ్చిన వరము అనవలేను. ఆమె సమయమునకు వెలకట్టవలేము. శీలవతి అయిన భార్య మనోజ్ఞత అంతింత కాదు. ఆమె సచ్చిలమును ఏ తక్కెడతో తూచజాలము. ప్రభుని ఆకాశమున ఉదయభానుడు ప్రకాశించినట్లే మంచి ఇల్లాలు తాను చక్కగా తీర్చిదిద్దుకొనిన ఇంట వెలుగొందుచుండును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు నా హృదయమును నాలో నిమ్మలముగానున్నది. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 23వ అధ్యాయము 27వ వచనము నుండి 32వ వచనము వరకు. అయ్యో, కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. అది బయటకు అందముగా ఉన్న లోపల మృతుల ఎముకలతో దుర్గంధ పదార్థములతో నిండియుండును. అట్లే మీరు బయటకు నీతిమంతుల వలె కనబడినను లోపల కపటముతో కలుషముతో నిండియున్నారు. అయ్యో, కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తలకు సమాధులను, నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములను నిర్మింతురు. మా పితరుల కాలమందు మేము జీవించియున్న ఎడల ప్రవక్తలను చంపుటలో మేము వారితో భాగస్థులమై ఉండెడి వారము కాము అని మీరు చెప్పుదురు. వాస్తవముగా ప్రవక్తలను చంపిన వారి వారసులమని మీకు మీరే రుజువు చేసుకొనుచున్నారు. కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తి చేయుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.